కొద్ది రోజుల క్రితం అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ ఈవెంట్ కి రానా దగ్గుబాటి తేజ సజ్జా చేసిన హోస్టింగ్ ఇప్పుడు ఎన్నో వివాదాలకు దారితీసింది. నవంబర్ 3వ తేదీన జెమినీ టీవీలో ప్రసారమైన ఈ ఈవెంట్ ని రీసెంట్ గానే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఐఫా ఈవెంట్ కాన్సెప్ట్ లో భాగంగా హోస్టింగ్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ పై సెటర్లు వేయాలి. గతంలో రానా, నాని ఇలా ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ హీరోలు, హీరోయిన్స్ మీద సెటర్లు వేస్తూ సరదాగా ఈవెంట్ ని హోస్ట్ చేశారు. అదే తరహా హోస్టింగ్ ని ఈసారి రానా, తేజ సజ్జా చేశారు. మిగిలిన హీరోస్ ఫ్యాన్స్ ఫన్ గానే తీసుకున్నారు, కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ హీరోకి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా రానా, తేజ సజ్జాని ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రానా, సమంతతో చేసిన జోక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సమంతకి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత ఆమె ఆడవాళ్లను ఉద్దేశించి చాలా ఎమోషనల్ గా ప్రసంగించింది. ప్రసంగం పూర్తయిన తర్వాత రానా ఆమెని పిలుస్తాడు. అప్పుడు సమంత, ఇప్పుడే ఎమోషనల్ గా ఒక స్పీచ్ ఇచ్చాను, నాతో కామెడీ చేయకు అంటుంది. తర్వాత రానా సమంత వద్దకు వచ్చి, సమంత ఎక్కడో టాలీవుడ్ నుంచి వచ్చి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళింది, ఒకప్పుడు నా మరదల నుండి ఇప్పుడు నా చెల్లిగా మారిపోయింది అంటాడు. అప్పుడు సమంత నవ్వుతూ, సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా అని అంటుంది. తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు నువ్వు అని రానా సమంతని అడగ్గా, మరి నువ్వు చేస్తున్నావా అని సమంత బదులిస్తుంది. దానికి రానా, నన్ను తెలుగులో ఎవరు తీసుకోవడం లేదు అంటాడు. అప్పుడు సమంత, నా పరిస్థితి కూడా అంతే అని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే నరసింహనాయుడు లాగా ఉండాలి, కానీ రానా నాయుడు లాగా ఉండకూడదు కదా అంటుంది సమంత. దానికి రానా బదిలిస్తూ, అది సినిమా కాదక్క, షోలో ఏదైనా చేసుకోవచ్చు అని మీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసి నేర్చుకున్నాం అంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య సరదాగా సాగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత తేజ సజ్జా సమంతతో మాట్లాడుతూ, మా ఇద్దరి హోస్టింగ్ ఎలా ఉంది అని అడగ్గా సమంత ఎబోవ్ యావరేజ్ గా ఉంది అంటుంది. అప్పుడు రానా, సరే కిందికి వెళ్ళిపో అంటాడు. ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి. ఇది ఇలా ఉండగా ఈమె నటించిన సిటాడల్ వెబ్ సిరీస్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.